రైట్గా దేశంలో చక్కెర ధరలు పెరగకుండా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే అమల్లోకి వచ్చేలా చక్కెర ఎగుమతులపై పూర్తి నిషేధం విధించింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉన్నటువంటి చక్కెర ఎగుమతులను ఇప్పుడు ప్రొహిబిటెడ్ కేటగిరీలోకి మార్చింది ప్రభుత్వం. ఈ నిషేధం ముడి చక్కెర అలాగే వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్కు వర్తిస్తుంది. సెప్టెంబర్ 30, 2026 వరకు కూడా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి కొన్ని సరుకులు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. నోటిఫికేషన్ విడుదలకు ముందే లోడింగ్ ప్రారంభమైనటువంటి సరుకులు, షిప్పింగ్ బిల్ దాఖలు చేసినటువంటి నౌకలు పోర్టుకు చేరిన లేదా యాంకర్ వేసినటువంటి సందర్భాల్లో ఎగుమతులకు అనుమతి ఉంటుంది. అలాగే ఇప్పటికే కస్టమ్స్కి అప్పగించినటువంటి సరుకులు కూడా క్లియర్ చేయనున్నారు. రైట్, అమెరికా, యూరోపియన్ యూనియన్కు టారిఫ్ రేటు కోటా కింద జరిగే ఎగుమతులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం తెలియజేసింది. దేశీయ సరఫరా పరిస్థితులు అలాగే ద్రవ్యోల్బణ భయాలు వచ్చే ఏడాది ఉత్పత్తి తగ్గొచ్చానన్న అంచనాల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎల్నినో ప్రభావంతో వర్షాపాతం తగ్గే అవకాశం, అలాగే మధ్యప్రాచ్య ఉద్రిక్తలతో ఎరువుల సరఫరాపై కూడా ఆందోళనలు కూడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇక న్యూయార్క్లోని రా షుగర్ ఫ్యూచర్స్ 2% పైగా పెరగ్గా లండన్లో వైట్ షుగర్ ధరలు 3% వరకు ఎగబాకాయి. ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశం భారత్ నుండి ఎగుమతులు ఆగిపోవడంతో ఇప్పుడు బ్రెజిల్, థాయిలాండ్ వంటి దేశాలకు గ్లోబల్ మార్కెట్లో భారీ అవకాశాలు దక్కనున్నాయి.